టీఆర్ఎస్ ను గెలిపించడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ కు ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారని, ఉన్నతాధికారిగా ఆయన ఉత్తర్వులను అమలు చేయక తప్పలేదని వీరు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణలను విని ప్రతిపక్ష నేతల కదలికలను పసిగట్టి నియంత్రించామని, వారి ఆర్థిక మూలాలను అరికట్టామని స్టేట్మెంట్లు పేర్కొన్నారు. ప్రజా కార్నర్ రావు ఆదేశాల మేరకే వ్యాపారాలు, వాణిజ్యవేత్తలు, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ ను పెండింగ్ చేయించామని పేర్కొన్నారు. ఇంటర్పోల్ జారీ చేసే రెడ్ కార్నర్ నోటీసుపై ఉత్కంఠగా ఉన్న రాష్ట్ర పోలీసులు వారిని అప్పగిస్తే పూర్తి వివరాలను రాబట్టి దర్యాప్తును వేగవంతం చేయొచ్చని భావిస్తున్నారు. ఇసుక గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎండీ ప్రభాకర్ రావు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రైవేటు టీవీ ఛానల్ హెడ్ శ్రవణ్ రావు చిక్కలేదు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న టైంలో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ ను కలిసి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా కోరారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంటుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, ఇటు మీడియా ఛానల్ ఐన్యూస్ నిర్వహిస్తున్నటువంటి శ్రవణ్ రావు, మొత్తం ఇద్దరికి కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. మరి దీంట్లో ప్రస్తుతం వీరిద్దరు అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారికి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు సిబిఐ కూడా దీనికి అనుమతించింది. ఇక రెడ్ కార్నర్ నోటీస్ కోసం హైదరాబాద్ పోలీసు పంపిన రిపోర్టును సంబంధించిన సిబిఐ ఇంటర్పోల్ కు అయితే లేఖ రాసింది. నిందితులు ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ సిఫార్సు కూడా చేసింది. సిబిఐ లేఖను ఇంటర్పోల్ పరిధిలోకి తీసుకుని నోటీసు జారీ చేస్తే ఏదైతే ఈ నిందితులు ఉన్నారో ప్రభాకర్ రావు, శ్రవణ్ ఇద్దరిని కూడా భారత్ కు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ నిందితులు అమెరికా సహా మొత్తం 196 దేశాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి పోలీసులు సైతం వెళ్లి పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అందరం సిబిఐకి సమాచారం ఇచ్చి నిందితుల స్వదేశానికి బలవంతంగా సరే మొత్తంగా రప్పిస్తారు. మరి ఈ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళిద్దరైతే ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసులతో నిందితులుగా భావిస్తే వారు ఏ దేశంలో ఉంటే అక్కడి కోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ ఊరట లభించకుంటే డిపోర్టేషన్ అయితే తప్పదు. మరి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరి ఈ కేసులో వాళ్ళకి ఇది రాజకీయంగానే కాదు, మొత్తంగా ఆర్థికంగా లాభాలు చేకూర్చడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగించింది. దీంట్లో బిల్డర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా వాళ్ళను దాదాపు వ్యక్తిగత కారణాలకు చాలా వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారనేది ఇప్పటి వరకైతే మనకు పోలీసులు వెల్లడించిన విషయమే. మరి దీంట్లో దాదాపు మా ఫోన్ ట్యాప్ అయింది అన్నట్టుగా ఎవరికి వారు స్వచ్ఛందంగా డీజీపీ స్థాయి వ్యక్తులతో కూడా వెళ్లి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితిగా మనం చూస్తాం. మరి ఈ మొత్తం కూడా ఈ హైదరాబాద్ పోలీస్ దర్యాప్తు అయితే ఇవన్నీ కూడా వెళ్లలేని విషయం తెలుస్తుంది. సో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము ఈ అక్రమానికి పాల్పడినట్టు వారంతా పోలీసులకు దర్యాప్తులో వెల్లడించేశారు. దీంతో కేసు తదుపరి దర్యాప్తు అంతా కూడా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల విచారణపైనే కేంద్రితమైంది. మరి వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతో పొలిటికల్ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గత పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,
గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి కేసు ప్రాధాన్యత సిబిఐ అధికారులకు వెల్లడించారు. మరి ఈ క్రమంలో తాజాగా రెడ్ కార్నర్ నోటీసు జారీకి కేంద్ర దర్యాప్తు సంస్థ రికమెండ్ అయితే చేసింది. ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇద్దరిని కూడా దర్యాప్తు కోసం తీసుకొస్తారు. వీళ్ళిద్దరు వెల్లడించే విషయాల తర్వాత రాష్ట్రంలో సంచలనాలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కు వీళ్ళిద్దరికి ఏదైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు చెప్తేనే మేము చేశామని. మరి ప్రభాకర్ రావుకు చెప్పింది ఎవరు? ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు? ఈ ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు? సో ప్రభాకర్ రావుకు కూడా ఖచ్చితంగా తాను చేయాలన్న అవకాశం ఉండదు, అధికారం ఉండదు. కాబట్టి తన వెనకాల ఎవరున్నారు, మరి ఆ వెనకాలని నడిపించిన వ్యక్తులు మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇప్పటికే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రభాకర్ రావు చెప్పే విషయాలపైన ఇంతమంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ చేసి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. త్వరలో ఈ కేసు కూడా ఈ మొత్తం కూడా ఈ చిక్కుముట్ట అనేది విడిపోయే అవకాశం ఉంది. ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చే అవకాశం పోలీసులకు అర్హత అయితే మొత్తంగా పోలీసులకు అయితే అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.